జై దుర్గా భవాని. ఈరోజు అమ్మవారి సందేశం ఏంటి అంటే, దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, నువ్వు ఒకరి వల్ల చాలా ఇబ్బంది పడుతున్నావు కదా. నీ భర్త ప్రవర్తన కూడా ఒక వ్యక్తి వల్ల మారింది కదా. అయితే నమ్మకంతో నీ దుర్గమ్మ చెప్పేది విను. నువ్వు ఆలస్యం చేసే కొద్దీ అన్నీ కూడా నీ నుంచి చేజారిపోతాయి. ఏది కూడా నీ చేతుల్లో ఉండదు అని గుర్తుపెట్టుకో. ఈ దుర్గమ్మ నీకు వాక్కు ఇస్తుంది కదా, నా వాక్కును నమ్మి ఇప్పుడే విను. ఇలా చూడమ్మా, కాలం అనేది ఎప్పుడూ కూడా ఒకేలా ఉండదమ్మా. నిన్ను ఇప్పుడు కొంతమంది చిన్న చూపు చూస్తున్నారు. అలా చిన్న చూపు చూసిన వాళ్ళకి నేను బుద్ధి చెప్పే రోజు అంటూ ఒకటి వస్తుంది. ఇది నువ్వు మర్చిపోకు. ఈ దుర్గమ్మే స్వయంగా నీకు చెబుతుంది కదా, ఇది ముమ్మాటికి నిజం. కాస్త ఓపికతో ఉండు చాలు. నీ చుట్టుపక్కల వాళ్ళంతా ఎదుగుతుంటే నువ్వు నీ భర్త అలానే ఎందుకు అక్కడే ఆగిపోయారో తెలుసా? కొంతమంది మీపై చెడు ప్రయోగాలు చేశారు. వాళ్ళ వల్లే మీరు ఇబ్బంది పడుతున్నారు. అయినా సరే బాధపడకు. తప్పకుండా ఏదో ఒక రోజు విజయాన్ని సాధిస్తారు. ఎందుకంటే ఈ దుర్గమ్మ మీరు విజయాన్ని పొందేలా ఆశీర్వదిస్తున్నాను. నీ భర్త నీ మాటలకు సహకరించడం లేదు కదా. ఏం మాట్లాడినా సరే దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు తప్పితే, నువ్వు నిజం చెప్పినా సరే అతను మొండికేస్తున్నారు కదా. నీ చుట్టుపక్కల వాళ్ళంతా కూడా ఎదుగుతూ ఉంటే నేను ఒక్కదాన్నే ఇలా ఎందుకు ఉన్నాను అని అనుకుంటున్నావా? బాధపడకమ్మా. నీ సామర్థ్యం వేరు, నీ రంగం వేరు. నీ భర్త నీ మాట ఎందుకు వినడం లేదో చెప్తాను విను. నీ భర్తకు సహాయం చేసే మంచి మనసు ఉంది. సహాయం చేస్తున్నాడు కూడా. కానీ సహాయం చేయడం కోసమే కష్టాలను కొని తెచ్చుకుంటున్నాడు. నీ భర్త మనస్తత్వం అలాంటిది. నీ మనస్తత్వం కూడా ఇంచుమించు అలాంటిది. ఎదుటివారికి సహాయపడాలనుకుంటావు. దానివల్లే నువ్వు నీ కష్టాలను కొని తెచ్చుకుంటావు. తరువాత నీకు వచ్చే కష్టాల గురించి ఆలోచించరు. ఎదుటివారికి సాయం చేయడం కోసం నువ్వు ఎంతకైనా తెగిస్తావు, ఎంత దూరమైనా వెళ్తావు. మీకు ఆవేశం ఎక్కువ. ముందు అది తగ్గించుకోవాలి. దాన్ని తగ్గించుకుంటే ఎలాంటి సమస్యలు కూడా నీ దగ్గరికి రావమ్మా. నీకు కోపం కలిగించి ఆ ఒక్క క్షణాన్ని అదుపులోకి తెచ్చుకోగలిగితే బాధపడే 1000 క్షణాల నుంచి నువ్వు తప్పించుకోవచ్చు. బాధ నుండి బయటికి రావచ్చు. ఇలా చూడు, నీ మనసుని ఖచ్చితంగా నువ్వు అదుపులో ఉంచుకోలేకపోతే అదే నీకు శత్రువుల్ని తెచ్చిపెడుతుంది. అదే కారణం నువ్వు పైకి రాకపోవడానికి. అలానే నీ భర్త కూడా తన మనసును అదుపులో పెట్టుకోవడం లేదు. ఎవరు ఏది చెప్తే అది నమ్మేస్తున్నారు. ఎవ్వరి మాటలు కూడా పట్టించుకోవడం లేదు. తనకు నచ్చిందే చేస్తూ ఉన్నాడు. ఎవరు ఏది చెప్పినా గుడ్డిగా నమ్మేస్తున్నాడు, మోసపోతున్నాడు. వాళ్ళు చెప్పిందే చేయాలనుకుంటున్నాడు. అది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం, అసలు అది కరెక్టా తప్పా అని ఇలా ఏమీ కూడా ఆలోచించడం లేదు. వాళ్ళు ఏది చెప్పినా సరే అందులో దూకేస్తున్నాడు. మనసు నిండా వాళ్ళు చెప్పిందే పెట్టుకుంటున్నాడే కానీ తనకంటూ సొంత ఆలోచనలు చేయలేకపోతున్నాడు. ఇలా చూడు, నీకు బంధాల మీద చాలా ప్రేమ ఉంది కదా. కుటుంబ సభ్యులంటే చాలా ఇష్టం. కానీ వాళ్ళకి నీ మీద ఎలాంటి అభిప్రాయం ఉండదమ్మా. పైకి నీతో మాట్లాడుతున్నట్టు నటిస్తారు. నీ వెనుక ఉండి చాలా ఆలోచిస్తారు. బంధాలను కలుపుకోవడానికి కావాల్సింది డబ్బు కాదు, అందరూ ఎప్పటికీ కలిసి ఉండాలనే నమ్మకం. ఈ నమ్మకం నీకు ఉంది కానీ ఎదుటి వాళ్ళకి లేదమ్మా. నువ్వేమో అందరూ మంచివాళ్లే అని అనుకుంటావు. కానీ నీ వెనుక ఉండి చాలామంది గోతులు తవ్వుతున్నారు, కుట్రలు చేస్తున్నారు. వాళ్ళు ఏం కుట్రలు చేసినా దుర్గమ్మ చూస్తూ ఉండేదే కదా అని అనుకోకు. నా బిడ్డవైన నువ్వు నన్ను నమ్మి ఉన్నావు కదా. ఇక అలాంటిది నీపై కుట్రలు ఎలా చేయనిస్తాను, ఎలా ఊరుకుంటాను? నిన్ను నేను ఎన్నో ఆపదల నుంచి కాపాడాను, కాపాడుకుంటాను. నీ భర్తలో కూడా మార్పుని తీసుకువస్తాను. నీ భర్త మంచివాడే, కానీ కొన్ని విషయాల వల్ల కొంత వేరొకలాగా ప్రవర్తిస్తున్నాడు. అంతా మారుతుంది, అంతా మంచే జరుగుతుందమ్మా. అతి త్వరలోనే అన్నీ సర్దుకుంటాయి. నువ్వు ప్రశాంతంగా నిలకడగా ఉండు. ఏది ఆలోచించినా మనసుతో దగ్గర ఉండి ఆలోచించు.
నువ్వు ఒకేసారి మంచైనా చెడైనా సరే నిర్ణయాన్ని తీసేసుకుంటున్నావు. అలా కాదు, ఆలోచించు, మంచి నిర్ణయమే తీసుకో. దానిపై మనసు పెట్టు. ఏ విషయమైనా సరే ఆలోచించు, అప్పుడు నిర్ణయం తీసుకో. నువ్వు వెంటనే నిర్ణయం తీసుకుంటే ఏం జరుగుతుందో నీకు తెలియదు కదా. అందుకే దానికోసంగా ప్రత్యేకించి ఆలోచించు, సమయాన్ని కేటాయించు, అప్పుడు మంచి నిర్ణయం తీసుకో. నీకు తొందరపాటుతనం చాలా ఎక్కువ. ఆ తొందరే నీకు ఏదో నష్టాన్ని చేకూరుస్తుంది, నిన్ను బలహీనతను చేస్తుంది, బలహీనత ఏర్పడుతుంది. నీకు ఆ తొందరపాటు వల్లే నీ పక్క వాళ్ళని ఒకసారి చూడు. వాళ్ళు ఎంతలా ఆలోచించి నిర్ణయం తీసుకొని ఒక ప్లాన్గా ఏ విషయానైనా చేస్తూ ఉన్నారు. మరి నీకు మాత్రం తొందరపాటు ఎక్కువ. ఏదున్నా ఇతరులతో పంచుకోవాలనుకుంటావు. ఆలోచించు, ఎవరైనా నీతో అలా చేస్తున్నారా? లేదు కదమ్మా. స్వార్థపూరితమైన మనుషుల మధ్య ఇప్పుడు నువ్వు జీవిస్తున్నావు. నీది మంచి మనసు. నీ మనసుకు ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి చెప్పు? ఎందుకమ్మా అని నువ్వు కూడా అంటున్నావు కదా. బిడ్డ, కష్టాలు వస్తాయి కానీ అవి శాశ్వతం కాదు, ఎప్పుడూ అలానే ఉండవు. ఈ దుర్గమ్మ నీ కష్టాలను త్వరలోనే తొలగించేస్తాను. నీ భర్తలో కూడా మార్పు తెస్తాను. నీ మాట వినేలా చేస్తాను. ఈ అమ్మ నీకు మాటిస్తుంది కదా, ఇక వెనకడుగు వేయకు. ఎదుటి వాళ్ళు ఇలా నిన్ను బాధ పెడుతున్నారు అనుకుంటున్నావు కదా. నీ విలువ తెలియని వాళ్ళే నిన్ను అలా బాధ పెడుతూనే ఉంటారు. నీ విలువ ఏదో ఒకరోజు వాళ్ళకి తెలిసి వాళ్లే నీ దగ్గరికి వస్తారు. వచ్చేలా చేస్తాను. బంధాన్ని వదులుకోలేని నువ్వు ఎప్పుడూ బాధపడుతూనే ఉంటావమ్మా. ఇది కొంతమందికి తెలియదు, కొందరికి అర్థం కాదు. అర్థమయ్యే సమయానికి వాళ్ళు నీతో అస్సలు ఉండరు. నీ మనసున నువ్వు అదుపులో ఉంచుకోకపోతే అదే నీకు శత్రువుగా మారుతుంది. ఏది ఏమైనా సరే తల్లి, నువ్వు ఆలోచించి నిర్ణయం తీసుకునేటప్పుడు కాస్త మనసు పెట్టి ఆలోచించు. 1కి 2 సార్లు 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకో. అప్పుడే నీకు అందులో మంచి ఫలితం వస్తుంది, విజయం వస్తుంది. అలా కాకుండా నువ్వు ఏమీ తెలియకుండా ఏమీ ఆలోచించకుండా వెంటనే నిర్ణయం తీసుకోవడం వల్ల నువ్వు చాలా ఇబ్బందులు, బాధలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏది చేసినా సరే దానిపై ఆలోచించి నిర్ణయాన్ని తీసుకో. ఏం చేసినా సరే ఈ దుర్గమ్మ ఉంది అని ధైర్యంగా ఉండు. మంచి దారిలోనే నడువు. ఈ దుర్గమ్మ నిన్ను హెచ్చరిస్తుంది. త్వరలోనే నీకు మంచి రోజులు వస్తున్నాయి. నీ భర్తలో మంచి మార్పు వస్తుంది. అమ్మ చెప్పినట్టుండు, అన్నీ మారుతాయి. ఈ దుర్గమ్మ నీ వెంటే ఉంది కదా. నీకు ఏ కష్టం వచ్చినా సరే నిర్మోహమాటంగా నాతో చెప్పుకో. నన్ను పూజించు. ఈ దుర్గమ్మకి దీపం వెలిగించి నీకు వచ్చిన కష్టాలన్నీ చెప్పుకో. వెంటనే అన్నిటినీ తొలగిస్తాను. ఈ దుర్గమ్మే నీకు తోడు ఉండి నీ వెన్నంటే ఉండి నిన్ను నడిపిస్తున్నా కదా. ఇక నీకు భయం ఎందుకు, కంగారెందుకు? ఎందుకు చెప్పు? అన్నిటినీ వదిలే నిశ్చింతగా ముందుకు వెళ్ళు. అన్నీ కూడా నీకు మంచిగా జరుగుతాయి అని ఈరోజు అమ్మవారు ఈ సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి. సో విన్నారు కదండి, ఈరోజు అమ్మవారు పంపించిన ఈ సందేశం మీ అందరికి నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో జై దుర్గా భవన్ అయితే షేర్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.